సంపాదించడానికి. అందుకని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం అంటాడు, పౌలు అంటాడు, నేను ఏ విధము చేతనైనను సరే ఆయన శ్రమలలో సమాన అనుభవం, ఆయన మరణములో సమాన అనుభవం, ఆయన పునరుత్థానంలో సమాన అనుభవం, ఆయన జ్ఞానములో సమాన అనుభవం నేను సంపాదించాలని సమస్తమును నేను చెప్పండి పెంటగా ఎంచుకొనుచున్నాను, నష్టంగా క్రీస్తును గురించిన జ్ఞానం సంపాదించడానికి నేను సమస్తాన్ని పెంటతో సమానంగా. దేవుడు అద్భుతమైన వాతావరణం ఇచ్చాడు. హల్లెలూయా చెప్పండి. అంటే దీని అర్థం ఏంటి తెలుసు? ఇప్పుడు అప్పుడే ముగించక్కర్లేదు. ఇంటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ గొడుగు కట్టుకుని వెనక్కొచ్చేయాలా, లేకపోతే గొడుగు లేకుండా వెనక రావాలి. గడికి దేవుని స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా హల్లెలూయా. సమస్తమును క్రీస్తు కొరకు నష్టంగా, అలా నష్టంగా ఎంచుకున్నాడు కాబట్టి తోమా యెరూషలేము సంఘంలో ఉంటే సుఖంగా నడిచిపోతుంది పరిచర్య అని చెప్పి యెరూషలేములో ఉండిపోలేదు. ఎక్కడ